హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషల్ హిస్టరీలోని మధ్యయుగం నుంచి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? The correct option is option C. క్రీస్తు శకం 1526. క్రీస్తు శకం 1526. కాన్వా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? కాన్వా యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? The correct option is option B. బాబర్ రాణా సంగ్రామ సింహుడు. బాబర్ రాణా సంగ్రామ సింహుడు వీళ్ళిద్దరి మధ్య కాన్వా యుద్ధం జరిగింది. అక్బర్ సంరక్షకుడు ఎవరు? అక్బర్ సంరక్షకుడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, బైరామ్ ఖాన్. బైరామ్ ఖాన్. రెండవ పానిపట్టు యుద్ధంలో ఓడిపోయిన వారు ఎవరు? రెండవ పానిపట్టు యుద్ధంలో ఓడిపోయిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, హేము. హేము. అక్బరు ఎదిరించి పోరాడిన చాంద్ బీపీ ఏ రాజ్యానికి చెందినది? అక్బర్ ఎదిరించి పోరాడిన చాంద్ బీపీ ఏ రాజ్యానికి చెందినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, అహ్మద్ నగర్. అహ్మద్ నగర్. జహంగీర్ చే చంపబడిన సిక్కు మత గురువు ఎవరు? జహంగీర్ చే చంపబడిన సిక్కు మత గురువు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, అర్జున్ సింగ్. అర్జున్ సింగ్. జహంగీర్ చేత చంపబడిన సిక్కు మత గురువు వచ్చేసి అర్జున్ సింగ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరి పాలనా కాలాన్ని మొఘలులు చరిత్రలో స్వర్ణయుగంగా చెబుతారు? ఎవరి పాలనా కాలాన్ని మొఘలులు చరిత్రలో స్వర్ణయుగంగా చెబుతారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, షాజహాన్. షాజహాన్. షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్తారు. సిక్కుల మత గురువైన తేజ్ బహదూర్ను చంపిన మొఘల్ చక్రవర్తి ఎవరు? సిక్కుల మత గురువైన తేజ్ బహదూర్ని చంపిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, ఔరంగజేబ్. ఔరంగజేబ్. సామ్రాజ్యాన్ని సుబాలుగా విభజించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? సామ్రాజ్యాన్ని సుబాలుగా విభజించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, అక్బర్. అక్బర్. మన్సబ్దారీ పద్ధతి అంటే ఏమిటి? మన్సబ్దారీ పద్ధతి అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, సైనిక సంస్కరణ. సైనిక సంస్కరణ. మన్సబ్దారీ పద్ధతి అంటే సైనిక సంస్కరణ పద్ధతి. గ్రామాధికారులకు శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను అప్పగించిన వాడు ఎవరు? గ్రామాధికారులకు శాంతి భద్రతలు కాపాడే బాధ్యతలను అప్పగించినటువంటి వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, షేర్ షా. షేర్ షా. జిజియా పన్నును రద్దు చేసిన వాడు ఎవరు? జిజియా పన్నును రద్దు చేసిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, అక్బర్. జిజియా పన్నును రద్దు చేసిన వారు వచ్చేసి అక్బర్. ఫతేపూర్ సిక్రీలోని
ప్రార్థనా మందిరం ఏది? ఫతేపూర్ సిక్రీలోని ప్రార్థనా మందిరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఇబాదత్ ఖాన్. అక్బర్ దిన్ ఇ ఇలాహి అనే నూతన మతాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించాడు? అక్బర్ దిన్ ఇ ఇలాహి అనే నూతన మతాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి 1582. ముతావాసిబ్ అనే మతాధికారులను ఔరంగజేబ్ ఎందుకు నియమించాడు? ముతావాసిబ్ అనే మతాధికారులను ఔరంగజేబ్ ఎందుకు నియమించాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ప్రజల నైతిక జీవనాన్ని గమనించడం. మొఘల్ పాలనా కాలంలో ఇత్తడి పరిశ్రమకు పేరు పొందిన నగరం ఏది? మొఘల్ పాలనా కాలంలో ఇత్తడి పరిశ్రమకు పేరు పొందిన నగరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ బెనారస్. గ్రాండ్ ట్రక్ రోడ్లను నిర్మించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి షేర్ షా. పాఠశిఖ గ్రంథాలను అనువాదం చేసిన మొఘల్ యువరాజు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి దారా గకో. తాజ్మహల్ ఏ నది ఒడ్డున ఉంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ యమునా నది. తాజ్మహల్ యమునా నది ఒడ్డున ఉంది. శివాజీ యొక్క యుద్ధ గురువు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి దాదాజీ కొండదేవ్. శివాజీ యొక్క యుద్ధ గురువు వచ్చేసి దాదాజీ కొండదేవ్. పురందర్ సంద ఏ సంవత్సరంలో జరిగింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి 1665. పురందర్ సంధి ఎవరెవరి మధ్య జరిగింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి రాజా జయసింగ్ శివాజీ. పురందర్ సంధి వచ్చేసి రాజా జయసింగ్ కి శివాజీ మధ్య జరిగింది. శివాజీ కాలంలో పన్ను విధానం. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ పంటలో 2/5 వంతు. భారతదేశానికి మొదటి సముద్ర మార్గాన్ని కనుగొన్న వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పోర్చుగీస్ వారు. క్రీస్తు శకం 1498లో వాస్కోడి గామా వచ్చినప్పుడు జామోరిన్ అనే రాజు ఉండేవాడు. అతడు ఏ రాజ్యానికి చెందినవాడు? క్రీస్తు శకం 1498లో వాస్కోడి గామా వచ్చినప్పుడు జామోరిన్ అనే రాజు ఉండేవాడు. అతడు ఏ రాజ్యానికి చెందినవాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి కాలికట్. ఆంగ్లేయులు ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో మొదటిసారి భారతదేశంలోకి వచ్చి వర్తకానానికి అనుమతి పొందారు? ఆంగ్లేయులు ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో మొదటిసారి భారతదేశంలోకి వచ్చి వర్తకానికి అనుమతి పొందారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి జహంగీర్. మొట్టమొదటిగా ఇండియాకు వచ్చిన యూరోపియన్లు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పోర్చుగీస్ వారు.
మొఘల్ సామ్రాజ్య పతనం ఎవరి కాలం నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు? మొఘల్ సామ్రాజ్య పతనం ఎవరి కాలం నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఔరంగజేబ్. ఢిల్లీపై దండెత్తి కోహినూర్ వజ్రాన్ని తీసుకుని పోయిన పర్షియా రాజు ఎవరు? ఢిల్లీపై దండెత్తి కోహినూర్ వజ్రాన్ని తీసుకుని పోయిన పర్షియా రాజు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ నాదిర్ షా. ఏ యుద్ధం ద్వారా మొఘలుల బలమంతా క్షీణించింది? ఏ యుద్ధం ద్వారా మొఘలుల బలమంతా క్షీణించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి మూడవ పానిపట్టు యుద్ధం. స్వతంత్ర హైదరాబాద్ రాజ్య స్థాపకుడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ మీర్ కమ్రుద్దీన్. హైదరాబాద్ యొక్క రాజ్య స్థాపకుడు వచ్చేసి మీర్ కమ్రుద్దీన్.